జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్రిషియేట్ చేయరు? హ్మ్. సార్ సిచ్యువేషన్ సింక్ అయింది కదా అని చెప్పి ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు రెండింటిని బేరీజ్ వేసుకుంటే నవంబర్ 29న ఒక మెమో ఇచ్చిందండి తెలంగాణ గవర్నమెంట్. ఏమని? ఈ సినిమాకి ఇంత కట్టు వాళ్ళు పెట్టుకున్న రిక్విజేషన్ కి బెనిఫిట్ షోలు ఇన్ని రోజులు వేసుకోవచ్చు అని చెప్పి మెమో ఇచ్చింది. సో ఆ రోజు సినిమా పరిస్థితి పైన ఆయనకి వ్యతిరేకత లేదు, కక్ష సాధింపు లేదు. ఎప్పుడు? నవంబర్ 29 కక్ష సాధింపు లేదు. ఎప్పుడైతే వీళ్ళు బెనిఫిట్ షోకి హీరో వస్తున్నాడని చెప్పి ప్రొటెక్షన్ కావాలని చెప్పి అడిగినప్పుడు అప్పటి పరిస్థితులు ఏం జరుగుతుందని పోలీసులు దానిపైన ఒక అవగాహనకు వచ్చి మీరు రావాలని వీల్లేదండి, ఇక్కడ ఇబ్బంది పడుతుంది, క్రౌడ్ పులింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే కూడా పర్మిషన్ లేకుండా ఎప్పుడైతే అల్లు అర్జున్ రావడం జరిగిందో, ఆ తర్వాత ఈ దుర్ఘటన జరిగిందో, ఆ తర్వాత కూడా అతన్ని సినిమా చూస్తున్న ఆ మహిళ చనిపోయినాక సినిమా చూస్తున్న అల్లు అర్జున్ ని వెంటనే అక్కడి నుంచి పంపించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాలేదండి. ఇతను ఎవరైతే సతీష్ అనే మేనేజర్ ఉన్నాడో అతని వ్యక్తిగత సిబ్బంది పోలీసుల్ని అల్లు అర్జున్ వరకు ఈ విషయాన్ని చేరవేయలేదు, నాకు తర్వాత రోజు విషయం తెలిసిందే అని అల్లు అర్జున్ చెప్పారు. అంటే పోలీసు అంటే లెక్కలేనితనం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి బెనిఫిట్ షోలు అవసరం లేదు అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని మొదట్లో వచ్చి వాళ్ళకి ఫేవర్గానే ఉన్నారు ఆయన సీఎం గారు. ఇక్కడ రాజకీయ అవసరాల కోసం మనుషులు మారిపోవడాన్ని మాత్రమే ప్రశ్నించాలి తప్ప, రాజకీయ నాయకులు మారిపోవడాన్ని మాత్రమే ప్రశ్నించాలి తప్ప సింక్ అవుతుంది కదా ప్రతి వ్యవహారాన్ని దాంట్లో వచ్చి పెట్టకూడదు. సరే, ఇది ఒక రెండోది ఏమంటే సార్ సరే, మరి ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తారు సార్. దానిపైన స్టిక్ ఆన్ అవ్వాలి. దీనిపైన న్యాయ పోరాటం కూడా. నేను అడిగింది అది కాదు, ఆయనకి ఏమైనా కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీ పోయిందా అని అడిగారు కదా, దాన్ని సమర్థిస్తారు మీరు? అవును సార్, సమర్థించాలి. ఒక ఫ్యామిలీ బజార్ను పడింది, వాళ్ళ చనిపోయిన ఫ్యామిలీకి కూడా బాధ్యత లేకపోవచ్చు, కాకపోతే విక్టిమ్స్ కాబట్టి వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఆయన ఎందుకు పరామర్శించడం కూడా సినీ పెద్దలు వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. జగపతి బాబు గారేమో హాస్పిటల్కి పోయి వాళ్ళని పరామర్శించాడు, నేను అది విజువలైజ్ చేసుకొని ప్రచారం చేసుకోలేదని చెప్పాడు. ఇవన్నీ జరిగాయి. నేనేమంటానంటే ఈ సినిమా విషయంలోనే మామూలుగా మనం సినిమా చూస్తున్నప్పుడు హీరో సిగరెట్ తాగుతా ఉంటే కింద ఒక ఇది వేస్తారు, స్లైడ్ వేస్తారు, సిగరెట్ తాగడం, పొగ తాగడం హానికరం అని. స్పీడ్ గా ఏదైనా చేసింగ్ జరుగుతా ఉంటే అతివేగం ప్రమాదకరం అని వేస్తారు. ఇది వచ్చి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తో వేస్తారు. మరి ఈ పుష్ప 2లో కంటిన్యూగా ఆన్స్ నోట్లో పెట్టుకొని మాట్లాడతారు. అతను 1లోనూ ఉంది, 2లో అయితే పూర్తిగా మొత్తం నిడివిలో ఆయన ఆన్స్ నోట్లో పెట్టుకొని మాట్లాడతారు. అప్పుడు ఈయన హీరో ఎలా అవుతాడు? ఈ సినిమాని పూర్తిగా చూడొద్దని కింద ట్రోలింగ్ పోవాలి కదా, ఈ సినిమాని చూడకూడదని. మరి ఆన్స్ నోట్లో పెట్టుకొని కంటిన్యూగా ఒక పొగాకు నోట్లో పెట్టుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఇలాంటి వాటికి అవార్డులు ఇవ్వడం, ఇలాంటి వాటికి బెనిఫిట్ షోలు ఇవ్వడం. బెనిఫిట్ షోలు కానీ గతంలో ఎలా ఉండేవండి, పిల్లలకి పనికొచ్చే సినిమా అయితే ఆ స్కూల్ యాజమాన్యం పోయి బెనిఫిట్ షోలు వేయించేవాళ్ళు, ఎవరో దానికి దాతలు ఉండేవాళ్ళు, ఆ డబ్బులు అనాథలకి స్వచ్ఛంద సంస్థలకి వెళ్ళేది. ఈ వరవడి నుంచి ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ సినిమా పరిశ్రమని, సినిమా పెద్దల్ని మీరు తీసే సినిమాలు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి, ప్రజలకి ఓ సందేశంగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అవ్వాలి కానీ ఎంటర్టైన్మెంటే ఫిలిం కాకూడదు, క్రైమే ఫిలిం మొత్తం స్టోరీనే క్రైమ్ కాకూడదు అనే సందేశాలని కానీ అలాంటి చట్టాలు కానీ ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే అమలు పరుస్తాయో అప్పుడు మాత్రమే సినిమాలపైన గౌరవం పెరుగుతుంది. గతంలో సినిమా నటులంటే దేవుళ్ళుగా భావించాం, వాళ్ళని మార్గదర్శకులుగా భావించాం. ఎన్టీ రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, ఎస్వి రంగారావు కావచ్చు, ఫాలో అయ్యేదానికి ప్రయత్నించాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర ఏంటి, వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా మీరు వుడ్ యు లైక్ టు యాడ్ సంథింగ్? సార్, ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాహిత మండలిలో పనిచేసేవాడు. ఆయన సినిమాలు అంటే ఇప్పుడు కూడా నాకు చాలా అభిమానం. ఆయన మంచి కమెడియన్. అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి అల్లు వాళ్ళ మనవడు మెగా ఫ్యామిలీ మధ్య అల్లు వారి మధ్య స్విచ్ పెట్టే విధంగా చాలా పెద్ద